నేనైతే సామ్సంగ్ ఎఫ్ఈ సిరీస్ని ఫస్ట్ మోడల్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఈ ఎఫ్ఈ మోడల్స్ అనేది మనకి మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయి. అంటే క్లోజ్ టు ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే మనం ఈ మొబైల్ ఫోన్ అయితే యూస్ చేయొచ్చు. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్, అదేవిధంగా కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ ఈ మొబైల్ గురించి. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ నేను కొన్నది అరౌండ్ 53,000 రూపీస్కి, అది కూడా 128GB వేరియంట్. నేను ఆల్రెడీ ఒక షార్ట్ రీల్ అయితే పోస్ట్ చేశాను, ఎక్కడ పర్చేస్ చేశాను ఏంటని మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది చూసినట్లయితే. కోర్స్ ఈ ప్రైసింగ్ అనేది మనకి ఇంకా ముందు రోజుల్లో చాలా అయితే తగ్గిపోతుంది, బికాస్ మనకి ఫిబ్రవరి ఎండ్ ఆ టైం కల్లా నెక్స్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు కాబట్టి. రీసెంట్గా నేను ఒకటి నోటీస్ చేసాను, అదేంటంటే సామ్సంగ్ S25 ప్లస్ మొబైల్ ఫోన్ వచ్చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 69,000 రూపీస్కి అయితే అవైలబుల్ అయితే ఉంది ఆన్లైన్లో. అదైతే చాలా గ్రేట్ డీల్ అయితే చెప్తాను నేను, అది కూడా 256GB మోడల్. ఇక ఈ మొబైల్ ఫోన్ ఇన్బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి రిమైనింగ్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏ విధంగా అయితే వస్తాయో సేమ్ అదే విధంగా వస్తుంది. ఈ బాక్స్లో కంటెంట్స్ కూడా ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది, ఒక Type-C to Type-C కేబుల్, కొంచెం పేపర్ వర్క్, ఇంతే అనమాట. ఈ మొబైల్ కాకుండా ముందున్న అన్ని ఎఫ్ఈ మోడల్స్ మనకి మ్యాక్సిమం 25 వాట్స్ వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేసేటివి. ఇప్పుడు వచ్చేసి సామ్సంగ్ దీంట్లో ఇంక్రీజ్ అయితే చేసింది, మనం అప్ టు 45 వాట్స్ వరకు అయితే యూస్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇప్పటికి కూడా మనకి బాక్స్లో ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. పర్సనల్గా నాకైతే OnePlus మొబైల్ ఫోన్, మోటరోలా మొబైల్ ఫోన్ అండ్ ఇంకా కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే బాక్స్లో మనకి ఫాస్టెస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఆ మొబైల్కి సరిపడది, మనం మళ్ళీ సపరేట్గా వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా. ప్రజెంట్ వచ్చేసి నేను సామ్సంగ్ S24 ఎఫ్ఈ మొబైల్ అయితే యూస్ చేస్తున్నాను నా ప్రైమరీ డివైస్గా. అండ్ ఈ వీడియో అంటే ఈ అన్బాక్సింగ్ వీడియో కంప్లీట్ అయిన వెంటనే నేనైతే ఈ మొబైల్కి అయితే షిఫ్ట్ అయిపోతాను, సో రివ్యూ చేయాలి కాబట్టి. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో కూడా అయితే ఉంది. సో ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మొబైల్ ఫోన్ని అన్బాక్స్ చేసిన తర్వాత ఈ కెమెరా బంప్ అనేది ఎక్కువైతే లేదు ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అలాగే ఇన్ హ్యాండ్లో కూడా చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది మొబైల్ ఫోన్ అనేది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ప్రీవియస్ మోడల్ S24 FE 4700 mAh కెపాసిటీ అయితే ఉంటుంది బ్యాటరీ. దీంట్లో మనకు కొంచెం ఇంక్రీజ్ అయితే చేసి 4900 mAh అయితే సెట్ చేశారు. స్టిల్ మనకి వెయిట్ తక్కువలోనే ఉంది. ఇకపోతే మనకి ఎటువంటి స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ప్రీ అప్డేట్ అయితే రాదు, కంపల్సరీ మీరైతే ప్రొటెక్షన్ అయితే యాడ్ చేసుకోండి, ఈవెన్ దో వీళ్ళు టఫెస్ట్ ప్రొటెక్షన్ చెప్పినా కూడా. ఇక వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ జస్ట్ 190 గ్రామ్స్ మాత్రమే అయితే ఉంది. నా దగ్గర ఉన్న ప్రీవియస్ మోడల్ S24 FE వెయిట్ వచ్చేసి 220 గ్రామ్స్ అయితే చూపిస్తుంది, బట్ స్పెక్ షీట్ ప్రకారం ఇది 213 గ్రామ్స్ మాత్రమే. నేనైతే ఈ మ్యాట్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ వేసాను, తర్వాత లెన్స్ ప్రొటెక్టర్ కూడా అయితే యాడ్ చేశాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అయితే వెయిట్ అనేది యాడ్ అయింది. ఈవెన్ నా దగ్గర S20 FE 5G మొబైల్ ఫోన్ కూడా అయితే ఉంది, దాని వెయిట్ వచ్చేసి 191 గ్రామ్స్ అయితే చూపిస్తుంది, బట్ స్పెక్ షీట్ ప్రకారం ఇది 190 గ్రామ్స్. ఫస్ట్ ఒకసారి ఓవర్వ్యూ పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ది టాప్ సైడ్ మనకి మైక్రోఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఒక యాంటీనా లైన్ అయితే ఉంది. ఇక రైట్ సైడ్ వచ్చేసి మనకి వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్, అలాగే పవర్ కీ ఉంది అండ్ వన్ మోర్ యాంటీనా లైన్ అయితే ఉంది. ఇక బాటమ్ సైడ్ వచ్చేసి సిమ్ ట్రే ఉంది, తర్వాత ఇంకొక మైక్రోఫోన్ ఉంది, స్పీకర్, అలాగే Type-C పోర్ట్ అండ్ కొన్ని యాంటీనా లైన్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ మోడల్లో ఈ సిమ్ ట్రే అనేది మనకి టాప్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఈ మోడల్కి వచ్చేసి బాటంలో అయితే ఉంది. ఇక ఈ సిమ్ ట్రే అంటారా, ఇది ఓన్లీ సిమ్ కార్డ్స్కి మాత్రమే, ఎటువంటి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. ఈవెన్ దీంట్లో మనకి ఈ సిమ్ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ మనకి ఏం లేదు, జస్ట్ యాంటీనా లైన్స్ మాత్రమే అయితే ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మొత్తం మ్యాట్ అయితే వస్తుంది, అంటే హ్యాండ్లో పట్టుకుంటే చాలా బాగుంటుంది, స్మూత్గా, కొంచెం అటు ఇటుగా రఫ్గా అని చెప్పొచ్చు. అంటే గ్లాస్ లాగా అట్లుండదు అనమాట, వేరే టెక్స్చర్లో అయితే ఉంటుంది. ఇది ప్రీవియస్ మోడల్లో మనకి కంప్లీట్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అదైతే నేను ఎటువంటి బ్యాక్ కేస్ లేకుండా యూస్ చేసిన వెంటనే, అంటే కొన్ని రోజులకే గ్లాస్ అనేది కార్నర్స్లో క్రాక్ పడింది అండ్ ఈవెన్ చాలా ఫింగర్ ప్రింట్స్ కూడా అయితే అట్రాక్ట్ చేసుకుంటుంది. బట్ దీంట్లో ఆ ప్రాబ్లం అయితే ఉండదని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కెమెరా బంప్, ఇది కూడా మరీ అంత హెవీగా అయితే లేదు ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అఫ్కోర్స్ నేను ప్రీవియస్ మోడల్లో లెన్స్ అయితే యాడ్ చేసాను కాబట్టి మనకి బల్క్ అయితే చూపిస్తుంది. మీరు ఈ మొబైల్ ఫోన్ అదే S24 FE ఫుల్ రివ్యూ వీడియో చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి కెమెరా బంప్ అనేది. ఈవెన్ S23 FE కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, దానికి ఏం పెద్ద తేడా అయితే ఉండదు. కానీ ఈ S25 FEలో మనం చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తున్నాం. దీని తర్వాత నేను ఇంకొక బిగ్ థింగ్ నోటీస్ చేసిందంటే డిఫరెన్స్ అనేది ఈ డిస్ప్లే యొక్క బెజల్స్ చాలా అంటే చాలా థిన్గా అయితే ఉన్నాయి. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను సామ్సంగ్ FE మోడల్స్లో. నాకైతే స్టిల్ ఇప్పుడు కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మొబైల్ S20 FE, ఈవెన్ దో దాంట్లో బెజల్స్ టాప్ అండ్ బాటమ్ ఎక్కువ ఉన్నా కూడా సైడ్స్ మరి అంత ఎక్కువ అయితే ఉండవు. బట్ నెక్స్ట్ మోడల్స్ ఏవైతే వచ్చాయో, ఎస్పెషల్గా S23 FE, S24 FE, దాంట్లో అయితే మనకి చాలా అంటే చాలా దారుణంగా అయితే ఇచ్చారు బెజల్స్ అనేది స్క్రీన్కి. నేనైతే ఈ మొబైల్ ఫోన్ని క్విక్గా అయితే సెటప్ చేశాను అండ్ ఫస్ట్ థింగ్ మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే బెజల్సే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సైడ్ బై సైడ్ ఎంత డిఫరెన్స్ ఉందని.
కానీ స్పెక్ షీట్ పేపర్లు చూసినట్లయితే మీరు పెద్దగా అబ్జర్వ్ అయితే చేయరు. S25FEలో మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అరౌండ్ 89.2% అయితే ఉంది. అదే S24FEలో 88% అయితే ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 1.2% అంతే అనమాట డిఫరెన్స్. కానీ బెజల్స్లో చాలా డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేస్తున్నాం. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే S20FE ఫస్ట్ వీళ్ళు రిలీజ్ చేసిన మొబైల్ ఫోన్ స్క్రీన్ టు బాడీ రేషియో ఎంతో తెలుసా? 84.8%. తర్వాత వచ్చేసి ఫ్రీ స్టోరేజ్ ఎంతో నేను చెక్ చేద్దాం. 128GB అరౌండ్ 22.9GB అయితే ఆల్రెడీ యూస్ చేసుకుంది. రిమైనింగ్ మొత్తం మనకి ఫ్రీ అయితే వస్తుంది. కోర్స్ దీంట్లో మనకి కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, నెట్ఫ్లిక్స్ అని కొన్ని. అవైతే మనం కావాలనుకున్నట్లయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూస్ లేకుండా. అండ్ ఇంకోటి గైస్, ఈ మొబైల్ ఫోన్ ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాం కదా, ఈ టైంకి 1.8.5 అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు ఇంకా. అప్డేట్ వస్తే దాని మీద కూడా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఫ్యూచర్లో. సో ఓవరాల్గా లుక్ పరంగా చూసినా లేకుంటే ఇన్ హ్యాండ్లో ఫీల్ పరంగా చూసినా కూడా ఈ మొబైల్ ఫోన్ చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే తెస్తుంది ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. నాకైతే చెప్తున్నా కదా, సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ యూస్ చేసిన ఫీలింగ్ ఉంది హ్యాండ్లో. ఒకవేళ మీరు S20FE లేకుంటే S21FE ఆ మోడల్స్లో ఉన్నారు అంటే మీరు డెఫినెట్గా అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు ఈ మొబైల్ ఫోన్కి. ఒకవేళ S24FE యూస్ చేస్తున్నారు అంటే ఇది మరీ అంత హ్యూజ్ అప్గ్రేడ్ అయితే కాదు. చూద్దాం నెక్స్ట్ S26FE ఏ విధంగా రిలీజ్ చేస్తారని. అండ్ ఇకపోతే ఈ మొబైల్ మీద చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను డెడికేటెడ్గా, అలాగే S24FEతో కూడా కంపేర్ చేస్తూ. ఒకవేళ మీకు ఏమైనా డీటెయిల్గా కొన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్లు తెలుపగలరు. నేనైతే ఆ కామెంట్స్ని, అంటే ఎక్కువ ఏ కామెంట్స్ వచ్చిందో ఆ కామెంట్స్ని తీసుకొని వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బై ద వే, ఈ మొబైల్ ఫోన్ Exynos 2400 చిప్సెట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ సామ్సంగ్ నుంచి. అదే S24FEలో చూసుకున్నట్లయితే ఇది 2400 ఈ చిప్సెట్ అయితే వస్తుంది. కంపేర్ చేద్దాం ఫ్యూచర్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నాయి ఈ రెండు చిప్సెట్స్ అనేది. సో నా ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ చాలా పాజిటివ్గా అయితే ఉన్నాయి. అండ్ నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈ మొబైల్ ఫోన్ టెస్ట్ చేద్దాం డిఫరెంట్ సెగ్మెంట్స్లో అని. అండ్ నాకైతే చాలా హోప్ అయితే ఉంది ఈ మొబైల్ మీద, అంటే చాలా పాజిటివ్గానే ఉన్నాను. ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసిన తర్వాత నేను మళ్ళీ S24FE అయితే యూస్ చేయను అనుకుంటున్నాను. చూద్దాం. అని చెప్పాను కదా, కొన్ని రోజుల్లో మరిన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయబోతున్నాను. అంతేకాకుండా ఐఫోన్ రీఫర్బిష్డ్ మొబైల్ ఫోన్ వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా మంది అయితే పోల్లో ఎస్ చేయమని చెప్పారు. సో అదైతే చేస్తున్నాను అనమాట గైస్. సో ఆ వీడియోస్ ఏవి స్కిప్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్, అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అదనమాట ఓవరాల్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.